హాయ్ ఎవరీవన్, సీ దిస్ ప్రాబ్లం. 6,000 రూపీస్ అప్పుగా తీసుకుని 10% చక్రవడ్డీతో ఎంత కాలానికి 1,260 రూపీస్ చెల్లించాలన్నాడు. సో ఇక్కడ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ అమౌంట్ అనేది తీసుకోవాలి. మన అమౌంట్ ఎలా వస్తుంది? పీ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే అమౌంట్ వస్తుంది. 6,000 ప్లస్ 1,260 రూపీస్ ఎంత అవుతుంది? మనకి 7,260 రూపీస్ అవుతుంది. పీ వాల్యూ ఎంత? 6,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ ఎంత? 10/100 హోల్ పవర్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేచ్చు మనం. ఓకే, కామన్ టేబుల్ ఏమన్నా చూసుకోవాలి, లేదా ఫస్ట్ దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేయండి. 7 to 6 ఇది పక్క వస్తే డివైడ్ బై అవుతుంది. డివైడ్ బై 600 అంటే డివిజన్ చేస్తుందన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఇది 0 క్యాన్సిల్ ఇక్కడ. సో 10 1 10 plus 1 11/10 హోల్ పవర్ ఎన్ అయింది. సో ఇక్కడ ఇది బేస్, ఇది కూడా బేస్ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు పవర్స్ ఈక్వల్ అవుద్ది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కింద మార్చుకోవాలి. ఎలా అవుతుంది చూడండి. ఏ టేబుల్లో పోతుంది చూసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్లో పోతుందా? 2 టేబుల్ చూద్దాము. 2 3 6 0 0 2 36 72 2 3 నెక్స్ట్ ఇంకేమవుతుంది మనకి? 12 టేబుల్ చూద్దాము. 12 టేబుల్ కాదు, 3 టేబుల్ చూద్దాము. 3 into 100 300. ఇక్కడ 3 1s 3 3 2s 3 1s. సో 121/100 అంటే ఎలా రాసుకోవచ్చు? 11/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ పవర్ ఎన్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బేస్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. దాని ప్రకారం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఎన్ వాల్యూ ఎంత? 2 years అన్నమాట. ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఈ విధంగా చేసుకోవాలి. సో మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు 999 రూపీస్ అనేది నాకు పే చేసినట్లయితే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.